సాధనకు స్వాగతం. సాధన మన జీవితంలో నిత్యమై సత్యమై అందులో మనం చెప్పుకునేటటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు మనకి ఉపయోగపడాలి అనేటటువంటిది అతి ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి, మనం గమనిస్తున్నటువంటి, మనం అనుభూతి చెందుతున్నటువంటి ఈ ప్రపంచంలో మనల్ని ఎంతసేపు కూడా విషయాలన్నీ కూడా బయటికి లాగేస్తూనే ఉంటాయి. అటా బయటికి వెళ్లిపోయినటువంటి మనసు అనేక విషయాలను ముట్టుకొని వాటితో ఒక రకమైనటువంటి తాదాత్మ్యం చెంది అదిగా అయిపోయి తిరిగి మన దగ్గరికి వచ్చినప్పుడు అది మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వని పరిస్థితుల్లో మనం జీవితం నడుపుతూ ఉన్నాం. పేపర్లో ఏదో విషయం చదివాం, క్షమించండి, ఇప్పుడు పేపర్లు చదవటం చాలా తక్కువ. వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, లేదా మరి ఫేస్బుక్లో ఒక మెసేజ్ చూసాం, ట్విట్టర్లో చూసాం. ఇవే కదా ప్రస్తుతం మనకి ప్రచార సాధనాలు. ఏదైనా సరే సోషల్ మీడియా అన్నది మనల్ని అంతరంగం నుంచి బాహ్య లోకంలోకి ఈడ్చుకెళ్లిపోతుంది. లాక్కెళ్తోంది అనకూడదు, ఈడ్చుకెళ్లిపోతుంది. ఎలా వెళ్ళిపోతుందంటే, ఆ వెళుతున్నప్పుడు ఇప్పుడు మామూలుగా లాక్కెళ్లటం వేరు, ఈడ్చుకెళ్లటం వేరు. ఒక వ్యక్తిని అలా ఈడ్చుకొని వెళ్ళిపోయారనుకోండి, ఆ కింద పడ్డప్పుడు దెబ్బలు తగులుతాయి, రాళ్ళు దెబ్బలు తగులుతాయి, అనేక రకాలుగా వాడికి ఏదో ఇబ్బంది కలుగుతుంది. లాక్కెళ్లటం వేరు, చేయబట్టుకొని లాక్కెళ్లారండి అనొచ్చు. కానీ ఈడ్చుకెళ్లే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే మనల్ని అది డామినేట్ చేస్తోంది, అది నియంత్రిస్తోంది మనల్ని. మన మీద మనకి నియంత్రణ లేదు, మన మీద మన సోషల్ మీడియాకు నియంత్రణ ఉంది. దాని ద్వారా మనం దానికి బలిపశువులం అయిపోతున్నాం. అటువంటి పరిస్థితుల్లో మనం మళ్ళీ తిరిగి లోపలికి వెళ్లి ఏదైనా బయట వాతావరణం బాగాలేనప్పుడు, లేదంటే ఏదైనా ఒక మనకి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తాము, గవగవా ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని, కిటికీ తలుపులు కూడా అన్ని వేసుకొని ఇంట్లో కూర్చోవడం అన్నది సర్వసాధారణం. అది ప్రతి ఒక్కరికి మనందరికీ తెలుసు. మరి ఇలా మనల్ని బయటికి లాగేసుకొని మనల్ని ఈడ్చుకెళ్లిపోయి మనకి ఏ పరిస్థితుల్లో ఉన్నామో కూడా తిరిగి మనకి తెలుసుకోలేనటువంటి స్థితిలోకి మనల్ని సోషల్ మీడియా బయటికి లాగేస్తున్నప్పుడు తిరిగి మళ్లీ మనల్ని మనం యథాస్థితికి తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంది కదా. మొన్న ఏదో అంటే నేను కూడా అందులో ఒక బాధితుడిని. అందుకనే మనకి స్వగతం అయితే 10 మందికి బాగా అనుభవంతో చెప్పుకోవడానికి వీలుంటుంది. మొన్న ఏదో చేస్తూ ఉంటే సడన్ గా భార్య ఎప్పుడొచ్చారని అడుగుతుంది భర్తని. నేనొచ్చి గంట సేపు అయింది, నీ ఎదురుగుండానే కూర్చున్నాను, నువ్వు రీల్స్ చూసుకోవడంలో బిజీగా ఉన్నావు. అది ఎప్పుడు గమనిస్తుంది, వాడు ఫోన్ చేస్తాడు, ఏమిటండి ఇంకా రాలేదా మీరు ఇంటికి అని అడుగుతుంది. ఎదురుగుండానే ఉంటాడు. మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. నేను కూడా ఎన్నోసార్లు అలా చూస్తూ మరి ఇంకా అసలు ఈ లోకంలోకి రారా అని అనిపించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనల్ని సోషల్ మీడియా అలా బయటికి లాగేసుకొని వెళ్లిపోతూ ఉన్న పరిస్థితుల్లో తిరిగి మనల్ని మనం మళ్లీ లోపలికి తీసుకువెళ్లవలసినటువంటి, లోపలికి వెళ్లి తలుపులు వేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరు వాళ్ళ మీదే ఉంది. బయట విపరీతంగా వర్షం కురుస్తోంది, గాలి వాన దుమ్ము ఏదొచ్చి గాలికి వచ్చి మనకు కొట్టుకుంటుందో, దానివల్ల మనకు ప్రాణాపాయం కలుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఏం చేస్తాం, ఇంట్లోకి వచ్చి కిటికీ తలుపులతో సహా అన్ని వేసి మూసుకొని ఎలా కూర్చుంటామో మనం కూడా ఇటువంటి బాహ్య పరిస్థితుల్లోకి బయటికి వెళ్లిపోతున్నటువంటి వాళ్ళం. మనం మళ్లీ తిరిగి లోపలికి రావాల్సిన బాధ్యత మనకుంది. అలా లోపలికి మనం వెళ్లి లోపల కూర్చునేటటువంటి దాన్నే ధ్యానం అంటారు. ధ్యానం నిన్ను నువ్వు అంతరంగంలోకి తీసుకెళ్తుంది. ఇది చాలాసార్లు చెప్పారు కదా సార్, అబ్బా మీరు ఇది మళ్లీ అదే చెప్తున్నారండి. మరి మనం దాని నుంచి బయటికి రాలేకపోతున్నాం కదా, మరి అందుకనే కదా మళ్లీ చెప్పుకోవాలి. పిల్లవాడు సరిగా మార్కులు రానప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఒరే చదువుకోరా అని బాగా సతాయిస్తారు. మరి అదే విషయం మంచి మార్కులు వచ్చిన వాడిని ఎందుకు సతాయించరు? ఒక పిల్లవాడు చక్కగా చదువుకున్నాడు, మంచి మార్కులు వస్తున్నాయి, అన్నిట్లో బాగున్నాడు, ఆటలాడుతున్నాడు, స్పోర్ట్స్ లో ఉన్నాడు, ఎడ్యుకేషన్ లో ఉన్నాడు, మరి రకరకాల రంగాలలో అనేక రకాల యాక్టివిటీస్ లో పాల్గొంటూ చక్కగా ముందుకు వెళ్తున్నట్టు కుర్రవాడిని తల్లిదండ్రులు అది చెయ్యి, ఇది చెయ్యి, ఎప్పుడు అలా చేస్తావా ఇలా చేస్తావా అని సతాయించరే. కానీ చదువు సరిగా రాని పిల్లవాడిని తల్లిదండ్రులు సతాయిస్తారు. ఎందుకు సతాయిస్తారు? వాడిని సరైన మార్గంలో పెట్టడం కోసం. అలాగే మనం మళ్లీ ఇదే విషయాన్ని మనం ఎందుకు చెప్పుకుంటామంటే మర్చిపోతుంటాం కాబట్టి, తమస్సుతోటి మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటాం కాబట్టి తిరిగి మళ్లీ చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది.
అలా మనల్ని కార్యోన్ముఖులం చేసి ఇన్స్పిరేషన్ కలిగించి తిరిగి మనల్ని అంతరంగంలోకి చేయటానికి కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలను అందించిందే మన సనాతన ధర్మం. సనాతన ధర్మంలో మనకిచ్చినటువంటి విషయాలు మన జీవితంలో ఎప్పుడైతే మనం దాన్ని ఆచరణలోకి తెచ్చుకుంటామో, విసుకోకండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే అదొకటే మార్గం. నాణ్య పంథా అయనాయ విద్యతే, ఇంకొక మార్గము లేదు 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 అని గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. మనం గత వారం ఒక విషయం చెప్పుకుంటున్నాం, ఏమండి దీనికి ఏమైనా ప్రత్యేకమైన క్వాలిఫికేషన్స్ కావాలండి, ఏమండి భగవంతుణ్ణి మనం పూజ చేయాలన్నా, భగవంతుణ్ణి ధ్యానం చేయాలన్నా ఏమైనా ప్రత్యేకమైనటువంటి మరి క్వాలిఫికేషన్స్ ఉన్నాయా అంటే భగవద్గీత అలాంటివి ఏం లేవు అని చెప్తుంది. మరి అదేంటి సార్, మన సాంప్రదాయంలో పొద్దున్నే లేవాలని, స్నానం చేయాలని, మరి చక్కటి దుస్తులు వేసుకోవాలని మరి ఇవన్నీ చెప్పారు కదండి, మరి అలాంటి వాటన్నిటికీ మరి మీరేమో ఏమీ క్వాలిఫికేషన్ లేదంటారు కదండి అన్న ప్రశ్న మనకు రావచ్చు. ఎందుకంటే మనం చేయవలసిన పనిని వాయిదా వేయటానికో ఎగ్గొట్టడానికో మన మనసు 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. అది దాని తత్వం. ఎందుకంటే శరీరానికి కావలసినటువంటి కంఫర్ట్ చూసుకోవలసినటువంటి బాధ్యత మనస్సుది. కానీ జీవుడుగా నిన్ను ఎలా ఉద్ధరించాలి, నువ్వు ఎలా ఉద్ధరింపబడాలి, దానికి కావలసినటువంటి మార్గాన్ని అన్వేషించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత బుద్ధికి ఉంటుంది. సార్ బుద్ధి వేరు మనస్సు వేరా సార్? బుద్ధి వేరు మనస్సు వేరు. మనసు శరీరానికి సంబంధించినటువంటి వాటికి చెప్తుంది, అరే హాయిగా కూర్చో, లేదంటే ఫోన్ చూడు, లేదంటే వాడికి వీడికి ఫోన్ చేసి కాసేపు సొల్లు కబుర్లు చెప్పు, లేదంటే వాడి గురించి వీడి గురించి మాట్లాడుకోమని నీకు మనస్సు చెప్తుంటే బుద్ధి అది అవసరం లేదేమో ఆలోచించు, ఇప్పుడు నువ్వు ఈ విధంగా సమయాన్ని వేస్ట్ చేసుకోవాలా అని బుద్ధి ఒక పక్క నుంచి మనకు చెప్తూ ఉంటే మన స్వభావం మనల్ని ఎలా నడిపిస్తుందో దాని ప్రకారం మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి. కానీ మనం బుద్ధి చెప్పినట్టు మనం వింటల్లా. బుద్ధి చెప్పినట్టు వినేవాడు ఒక రకంగా ఉంటాడు, చెప్పినట్టు విననివాడు ఇంకొక రకంగా ఉంటాడు. అందుకే మన అందరిని ఏమనుకుంటాం, బుద్ధి లేదురా అంటారు. బుద్ధి లేదురా అంటే ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఉంటుంది బుద్ధి, కానీ దాన్ని మనం వాడుకో. సో అలా మన శరీరానికి ఏది కావాలో మనసు చెప్తుందనమాట. ఆ మనసు చెప్పిన దాన్ని మనం విని మనం ఏం చేస్తుంటాం, మనం బయటికే ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాం. ఈ బుద్ధి చెప్పింది మనం ఎప్పుడైతే విని వెళుతూ ఉంటామో అప్పుడు మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి కావాల్సినటువంటి మార్గం మనకు దొరుకుతుంది. అందుకే ఉద్ధరే ఆత్మనాత్మానం అని చెప్పాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. ఇన్ని విషయాలు మనకి ఎందుకు అందించారు అంటే మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి. అదే సమయంలో సనాతన ధర్మం జీవుడికి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛని కూడా ఇచ్చింది. అది మనం చెప్పుకున్నాం. ఆ స్వేచ్ఛ సనాతన ధర్మంలో ఉంది. నువ్వు స్వేచ్ఛను సద్వినియోగపరుచుకుంటున్నావా దుర్వినియోగపరుచుకుంటున్నావా అన్నది నీ చేతిలోనే ఉంది. దుర్వినియోగపరుచుకొని ఆ స్వేచ్ఛని నీ ఇష్టం వచ్చినట్లుగా నన్నెవడేమంటాళ్లే అనేటటువంటి ఇదిలో గనక మనం ప్రవర్తించినట్లయితే దానివల్ల మనకే నాశనం తప్ప ఇంకొకడికి కాదు అన్నది ప్రతి ఒక్కళ్ళు మనం గుర్తుపెట్టుకుంటే మనం బుద్ధి మార్గంలో ప్రయాణం చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకే బుద్ధి వ్యవసాయన అంటాడు. అది కూడా మనం ఇవన్నీ ఎన్నో చెప్పుకున్నాం. మళ్ళీ ఎందుకు చెప్పుకున్నాం, రీఇటరేషన్. ఒక్కసారి మనం ఎగ్జామ్స్కి వెళ్లే ముందు ఎలాగైతే మనం ఒకసారి పునర్విచారం చేసుకుంటూ రివిజన్ చేసుకుంటాం చూడండి, అలా మనం ప్రతిరోజు రివిజన్ చేసుకోవాలి. అలా రివిజన్ చేసుకున్నప్పుడే మనకు ఎక్కువ గుర్తుంటాయి. మనకు సందర్భం వచ్చినప్పుడు మనకు గుర్తుంటుంది. మనం గత వారం మనం క్వాలిఫికేషన్స్ గురించి చెప్పుకున్నప్పుడు చెప్పాడు, ఎందుకండి స్నానం అంటే, ఇప్పుడు బాగా అలసిపోయి వచ్చావు, బయటకు వెళ్ళావు, ఎండగా ఉంది, చెమట పోసింది, అలాంటప్పుడు ధ్యానానికి కూర్చున్నావు అనుకో, నీ మనసు ఎలా ఉంటుంది, శరీరం ఎలా ఉంటుంది, హ్యాపీగా ఉంటుందా చిరాగ్గా ఉంటుందా? అలాగే స్నానం చేసావనుకో, అలాంటప్పుడు ఎలా ఉంటుంది? స్నానం శరీరానికి శుద్ధతనిస్తుంది, ధ్యానం మనస్సుకి శుద్ధతనిస్తుంది. అందుకనే శరీరానికి స్నానం, మనసుకి ధ్యానం అని చెప్పారు. అందుకని స్నానం చేయాలి. ఉదయం ఇప్పుడు నిద్రలేవంగానే సార్ మనం బయటకు ఎక్కడికి వెళ్ళాం సార్, ఏసీలోనే పడుకున్నాం, ఫ్యాన్ వేసుకున్నాం, బానే ఉన్నాం కదా, పొద్దున్నే నిద్ర లేచి ఎందుకు స్నానం చేయాలి అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇలాంటివే కదా మనకి నిత్యం రోజు వచ్చేవి. ఎందుకు స్నానం చేయాలి? నువ్వు నిద్రలో ఉన్నప్పుడు, అంటే ఇది సైంటిఫికల్ ప్రూవా కాదా, ప్రూవ్ కూడా అయ్యే ఉండొచ్చు. నిద్రలో ఉన్నప్పుడు నీకు నిద్రపోతున్నావు అన్న సంగతి నీకు తెలియదు. ఎవరికైతే నిద్రపోతున్నావు అన్న సంగతి తెలుసో వాడు నిద్రపోలేదు అని అర్థం. నిద్రపోయినప్పుడు అంటే గాఢ నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలో జీవుడు శరీరంలో ఉండడు అని చెప్తారు. కాబట్టి ఎక్కడెక్కడో తిరుగుతాడండి, కలలు అవి వస్తూ ఉంటాయండి.
అని మనకి రకరకాలుగా దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ గ్రేడేషన్స్ లో మనకు కూడా ఇప్పుడు ఈ చేతికి పెట్టుకునే వాచ్ల్లో రెమ్ స్లీప్ ఎంతసేపు పోయాడు, లైట్ స్లీప్ ఎంతసేపు పోయాడు, డీప్ స్లీప్ ఎంతసేపు పోయాడు, వేకప్ ఎంతసేపు ఉన్నాడు అని రకరకాల అనాలిసిస్ మనకి మన చేతులు పెట్టుకునే శాంసంగ్ లేదంటే ఈ యాపిల్ వాచ్లు రకరకాల ఈ ఎలక్ట్రానిక్ వాచ్లు వచ్చిన తర్వాత వాటిల్లో వీటన్నిటి విషయం వస్తోంది. అంటే నిద్రకి సంబంధించినటువంటి అనాలిసిస్ కూడా మనకి జరుగుతోంది. కానీ ఆ సమయంలో నీ శరీరానికి సంబంధించినటువంటి ప్రాణశక్తి ఆధారంగా నీ శరీరం పనిచేస్తోంది. కానీ దానికి కూడా ఆధారమైనటువంటి జీవుడు స్పందనాత్మకంగా ఇక్కడ ఉండి దానితో పాటు ఒక రకమైనటువంటి లింకప్ ఉంచుకొని బయటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఎక్కడో తిరిగి వస్తాడు అన్నది మనకి పెద్దలు అందించినటువంటి విషయం. ఆ సందర్భంలో నువ్వు శరీరంలోంచి వెళ్ళిపోతావు కాబట్టి నువ్వు శరీరంలోంచి వెళ్లిపోయిన జీవుడికి నీ శరీరానికి తేడా అంటే ఒక శవంలాగా నువ్వు పడుంటావు కాబట్టి దానికి పొద్దున్నే నువ్వు మళ్ళా అందులో పుడుతున్నావు కాబట్టి అందుకని దానికి పొద్దున్నే లేచి స్నానం చెయ్యి అన్నది ఒక విషయం చెప్పటమే కాకుండా నువ్వు నిద్రలో ఉన్నప్పుడు నీ శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే అగ్ని కార్యం ప్రతి కణంలో జరుగుతూ ఉంటుంది. ది యాక్టివిటీ ఆఫ్ ఫైర్ అంటారు. అది జరుగుతున్నప్పుడు కొంత మలినాలు బయటికి వెళ్లిపోతూ ఉంటాయి. అలా మలినాలు బయటకు వెళ్లిపోవడానికి కారణంగానే మనం పొద్దున్నే లేచి మొహం కడుక్కోవాలని, కళ్ళకి ఉన్నటువంటి ఈ రకరకాలైనటువంటి పూసులు తీసుకోవాలని మన పెద్దలు ఎందుకు చెప్పారు? నాలుగు గీసుకోవడం ఇవన్నీ ఎందుకు చెప్పారంటే వాటన్నిటిని మనం ఎరాడికేట్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయి చక్కగా స్నానం చేస్తే శరీరానికి మళ్ళీ పునర్జీవనం వస్తుంది. అందుకని పొద్దున్నే స్నానం చేయమన్నారు. కానీ మనం చెప్పుకున్నాం, ఏమండి స్నానం చేయకపోయినా పర్వాలేదు అన్నారండి. మనం ఆయన మాస్టర్ సివివి గారు అని చెప్పాం. ఆయన స్నానం చేయకపోయినా పర్వాలేదు అన్నారు, కానీ స్నానం చేయొద్దని చెప్పలా. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ భగవద్గీత చెప్పేటటువంటి స్థితి ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీలో నాలో అంతటా ఉన్నటువంటి నేను అనేటటువంటి తత్వాన్ని నువ్వు మర్చిపోకుండా ఆ తత్వంతో నువ్వు ముడేసుకొని ఉన్నప్పుడు నీకు అనన్యమైనటువంటి భక్తి వస్తుంది. అలా అనన్యమైనటువంటి భక్తి వచ్చిన వాడు భగవంతుడితో అనుసంధానం చెందినవాడు నేను పాచిమహంతో చేస్తాను, లేదంటే నేను ఎక్కడ పడితే అక్కడ ఎలాగైనా ఉండి ప్రవర్తిస్తాను అని అనుకోడు. ఎందుకంటే ఒక రకమైనటువంటి పవిత్ర భావన వాడికి తెలియకుండానే వాడిలో ప్రవేశిస్తుంది. అంతకు ముందు ఉన్నటువంటి ఈ బద్ధకాలు ఇవన్నీ పోతాయి. అంతకుముందు స్నానం చేయకుండా చేసినా కూడా తర్వాత చేద్దాం అనేటటువంటి ఒక భావన, పరిశుభ్రంగా ఉందాం. ఎందుకంటే మన శరీరము మనసు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటాయో అతను చేసేటటువంటి ధ్యానంలో కూడా ఒక చక్కటి అనుభూతి కలుగుతుంది. అందుకోసం మనం చేస్తాం. ఈ అనన్య భక్తి అనేటటువంటిది అప్పుడు అలా మనల్ని ఆ వైపుకు మనకు తీసుకెళ్తుంది. మనం గత వారం ఏం చెప్పుకున్నాము? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడైనా సరే అపిచేత్ సుదురాచారో భజతే మాం అనన్యభాగ్ అంటాడు. సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ అనేటటువంటిది మనం చెప్పుకున్నాం. అంటే ఏంటి? నువ్వు ఎంతటి దురాచారుడు అయినా సరే నాతో అనుసంధానం చెందితే నువ్వు సాధుతత్వంలోకి సాధువుగా మారతావు అని చెబుతూ తర్వాత ఏం చెప్తున్నాడు? మనం చెప్పుకున్నాం దాని గురించి. అంటే నిన్ను ఆటోమేటిక్ గా నీలో ఆ కావాల్సినటువంటి మార్పులు నీ యందు జరగటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడేం చెప్తున్నాడు? క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అని చెప్తున్నాడు. ఎవరు? నువ్వు ఎంత దురాచారుడు అయినప్పటికీ కూడా నువ్వు సాధువు అవటానికి అవకాశం ఉంటుంది. అంటే నీలో సాధుతత్వం రావటానికి అవకాశం ఉంటుంది. ధర్మాత్ముడు అవుతావు అంటే ధర్మాన్ని అనుసరించేటటువంటి ఒక వ్యక్తిగా నువ్వు సంఘంలో జీవించడానికి అవకాశం ఉంటుంది. అంటే నీ జీవితం స్వార్థపూరితం నుంచి యజ్ఞార్థంలోకి నువ్వు మారతావు. అలాగే శాశ్వతమైనటువంటి శాంతిని పొందటానికి ఈ అనన్య భక్తి శీఘ్రంగా జరుగుతుంది. శీఘ్రంగా అంటే ఎప్పుడైతే నీలో ఈ భావం పరిపూర్ణంగా వచ్చిందో నీకు వెంటనే జరుగుతుంది. ఎక్కడో శరీరం వదిలేసేటప్పుడు మోక్షం పొందుతాడండి, అప్పుడు శాంతిని పొందుతాడండి, అప్పుడు సాధువు కాదు. నువ్వు ఎప్పుడైతే నీ భావంలో పూర్తిగా నేను అనేటటువంటి ఆ ఈశ్వరతత్వాన్ని దించుకున్నావో, నీ ప్రయాణం అటువైపు జరిగిందో, అప్పుడు నువ్వు ఈ విధంగా మారటానికి అవకాశం ఉంటుంది. అలా మారినటువంటి వాడు నమే భక్త ప్రణశ్యతి, అటువంటి నా భక్తుడు ఎప్పటికీ నశింపడు. ఎందుకు నశింపడు? నశించటం అంటే ఏంటి? మన దృష్టిలో నశించడం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు చచ్చిపోయాడు, వాడి శరీరం లేదు, నశించిపోయాడండి, అయిపోయిందని అనుకుంటాం. చచ్చిపోవటం అంటే నశించడం కాదు. బతికున్నా నశించవచ్చు మనం.
నీ భావంలో నువ్వు ఉండేటటువంటి నీ ఆలోచన విధానం వల్ల నీలో ఉన్నటువంటిది ఎటువంటి తత్వం మనకు తెలుస్తుంది. నమే భక్త ప్రణశ్యతి అంటే ఎవరైతే అనన్య భక్తితో నన్ను సేవిస్తారో అటువంటి వాడు నేనైపోతాడు. కాబట్టి వాడికి నాశనం ఉండదు. అంటే శరీరం ఉన్నా శరీరం లేకపోయినా ఎప్పుడూ కూడా నిరంతరం ఉండేటటువంటి ఒక తత్వంతో అనుసంధానం చెంది ఉంటాడు. కాబట్టి వాడికి నాశనం అనేటటువంటిది లేదు. అంటే నరత్వం అంటే ఏంటి? నాశనము లేని జీవుడు నరుడు. అటువంటి తత్వంలోకి ప్రవేశిస్తాడు. ప్రతిజానాహి ప్రకటించు కౌంతేయ అర్జున, చెప్పు ప్రపంచానికి, నా భక్తుడు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నా భక్తుడు ప్రణశ్యతి, నవే భక్త ప్రణశ్యతి, వాడు నశింపుడు. అదేంటి సార్, కృష్ణుడే చెప్పొచ్చు కదా, కౌంతేయ నువ్వు ప్రకటించు, నువ్వు ప్రతిజ్ఞ, ఇవన్నీ ఎందుకు చెప్పాలి? నా భక్తులు నశించరు అని చెప్పేసి కృష్ణుడు చెప్పొచ్చు కదా. కానీ అర్జునుడిని ఎందుకు ప్రకటించమంటున్నాడు? మనం కూడా ఆలోచించుకోవాలి కదా దాని గురించి. తనే ప్రకటించచ్చుగా. దాంట్లో ఒక చిన్న అర్థం ఏంటంటే, అంటే రకరకాలుగా వెతుకుతూ ఉంటాను కాబట్టి నాకు ఒక చోట తెలిసింది. కారణం ఏంటంటే, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోట భగవంతుడు తనిచ్చిన మాట తప్పుతాడట, కానీ భక్తుడిచ్చిన మాటని తప్పేటట్టు చేయడట. అంటే ఎవరైనా భక్తుడు ఒక మాట ఇస్తే ఆ మాట పొల్లుపోకుండా చూసుకుంటాడట భగవంతుడు. అవసరమైతే తనిచ్చిన మాటని తప్పుతాడట, గాని భక్తుడిచ్చిన మాటని తప్పనివ్వడట. చూడండి అందులో ఉన్న రహస్యం. మనం మహాభారతంలో అర్జునుడు వెళ్లి అడిగినప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడండి? నేను ఆయుధం పట్టను, నేను యుద్ధం చేయను, కావాలంటే సలహాలు ఇస్తా, నీకు కావాలంటే నీ రథంలో కూర్చుంటా, నీకు ఏదన్నా పొలిటికల్ గా నాకు ఏదన్నా సలహాలు కావాలంటే నేను నీకు సలహాలు ఇస్తా అని చెప్పాడు. అంతే కదా చెప్తుంది. భీష్ముడు ఏం ప్రతిజ్ఞ చేశాడు? అవునా, అయితే కృష్ణుడి చేత నేను ఆయుధం పట్టిస్తా అంటాడు. మరి అలాంటప్పుడు ఆయన ఇచ్చిన ప్రతిజ్ఞను పక్కన పెట్టేసి భీష్ముడు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం ప్రయత్నం చేసి ఆయుధం పట్టాడు కదా కృష్ణుడు. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కౌంతేయ ప్రతిజానాహి అని ఎందుకన్నాడంటే, నేనంటే మాట తప్పుతానేమో, నా భక్తుడు నశించడానికి గబుక్కుని నేను అన్నాననుకో, ఏమో ఎక్కడన్నా మరి జరుగుతుందేమో. అదే నువ్వు ప్రకటించు, నువ్వు ప్రకటిస్తే నీ మాట తప్పకుండా నేను చూస్తాను అనేటటువంటి ఒక అర్థం ఉంది అని నేను చదివినప్పుడు ఆశ్చర్యం వేసింది. నిజమే కదా అని అనిపించింది నాకు. ఇంకొకటి ఇక్కడ ఏం చెప్తున్నాడు? నమే భక్త ప్రణశ్యతి. విద్యాప్రకాశానందగిరి స్వామి వారు రాసినటువంటి గీతామకరందంలో ఆయన ఇక్కడ దీన్ని ఏం చెప్పారు తెలుసా? నమే భక్త ప్రణశ్యతి అనేటటువంటిది ఒక అష్టాక్షరీ మంత్రము అని చెప్పారు. ఎందుకంటే అందులో 8 అక్షరాలు ఉన్నాయి. నేను కూడా ఆయన అది చదివిన తర్వాత నేను లెక్క పెట్టా, 8 అక్షరాలు ఉన్నాయి. అదొక అష్టాక్షరీ మంత్రం. మామూలుగా ఓం నమో నారాయణాయ ఇలా అష్టాక్షరీ మంత్రాలు చెప్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నది ద్వాదశాక్షరీ మంత్రం. అది హృదయానికి సంబంధించింది, హృదయంలో ఉన్నటువంటి 12 దళాలకు సంబంధించినటువంటి అది సపరేట్ టాపిక్. దీన్ని అష్టాక్షరీ మంత్రంగా చెబుతూ ఎప్పుడైనా ఎవరికైనా జీవితంలో ఒక అధైర్యం, నిరుత్సాహం కలిగినప్పుడు దీన్ని గుర్తుంచుకోండి. అంటే ఏమిటి సార్? ఇప్పుడు నేను వెంటనే మనకి నెక్స్ట్ థాట్ ఏమొచ్చేస్తుంది? ఓహో ఇది అష్టాక్షరి అండి, అంటే నేను ఒక మాల చేయొచ్చా అండి? ఇది మన దరిద్రమైన మనస్సు. అంటే చేయటం వల్ల మనకి ఏదో కొంపలు మునిగిపోతాయి, మనకు లాటరీ తగులుతుంది, లేదంటే ధనం ప్రవాహం వచ్చేస్తుంది. మా ఇంట్లో పైన వాటర్ ట్యాంక్ ఉందండి, అందులో ఇన్నాళ్లు నీళ్లున్నాయి అనుకుంటున్నాం, కానీ బంగారు కాసులు అయిపోతాయి, ఈ మంత్రం చేస్తే వస్తుందా అనేటటువంటి ఆశే జీవితానికి. ఎంతున్నా ఈ ఆశ చావట్లా. నమే భక్త ప్రణశ్యతి అని అష్టాక్షరి మంత్రంగా ఆయన ఎందుకు చెప్పారు అంటే, నువ్వు ఆ దైవభక్తుడివి, ఆ నేను అనేటటువంటి ఈశ్వరతత్వంతో గనక అనుసంధానం చెంది అనన్య భక్తి నీలో ప్రవేశిస్తే, అనన్య భక్తి అంటే సార్, అనన్య భక్తి అంటే దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఏమైనా జపాలు మంత్రాలు ఇదే గోల. మీరు చూడండి ఎంత ఆశ్చర్యం వేస్తుందో మనం మాట్లాడుతుంటే. అంతటా దైవమే అనేటటువంటి భావంతో స్థిరపడిన వాడు సహజంగా అహింసను పాటిస్తాడట, సత్యాన్ని అనుసరిస్తాడట, పరధనాన్ని పరస్త్రీలని ఎక్కడిని కూడా తల్లుల వలె చూస్తాడట, అపహరించడట, కష్టపడకుండా వచ్చేదాన్ని అంగీకరించడట. మనకి ఇప్పుడంతా కష్టపడద్దు కదా, తెల్లారిపాటికి కోటీశ్వరులు అయిపోవాలి కదా. శుచి శౌచము కలిగి సంతోషంగా ఉంటాడట. సంతోషంగా ఉండటానికి తాపత్రయం ఉండదట, పడడటండోయ్. అమ్మ పదం పలికింది. శుచి శుభ్రంగా ఉండటానికి తాపత్రయపడ్డట, సంతోషంగా ఉండటానికి. అంటే హీ నెవర్ ట్రై టు బీ హ్యాపీ, హీ ఆల్వేస్ బీ హ్యాపీ.
మా గురువుగారిని అడిగారు, సంతోషంగా ఎలా ఉండాలండి, హ్యాపీగా ఎలా ఉండాలి గురువుగారు, ఏమిటి దానికి సూత్రం అంటే, ఏమి లేదురా హ్యాపీగా ఉండటమే అన్నారు. అయ్యో ఇక్కడ ఇలా ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది? అనన్య భక్తి కలిగినప్పుడు వస్తుంది. అలాంటి వాడు ఎట్లా చెడిపోతాడండి? చెడిపోడు కదా. అందుకు నా భక్తుడు చెడిపోడు అంటే దాని అర్థం ఏంటంటే కృష్ణ భక్తులు మాత్రమే నశించరండి, మిగిలిన వాళ్ళందరూ నశిస్తారు అని అర్థం కాదు. అది కరుడుగట్టిన అజ్ఞానం. ఏమండి, భగవద్గీతలో నమే భక్త ప్రణశ్యతి అని చెప్పాడు. మరి నేను రాముణ్ణి పూజిస్తానండి అంటే నేను నశించిపోతానా? ఫలానా వాడు ఇంకొకడు వచ్చేసి నేను శివుణ్ణి పూజిస్తానండి అంటే నేను నశించిపోతానా అని ఆలోచిస్తున్నామంటే మనకి ఏమి ఎక్కలేదు, అర్థం కాలేదని అర్థం. అంటే ఇంకా మనం సోషల్ మీడియాలోనే బతుకుతున్నాం. సోషల్ మీడియాలోంచి బయటికి రావడం ఏమి ఉండదండోయ్. సోషల్ మీడియాలోంచి లోపలికి వచ్చి మనం మాట్లాడుకోవాల్సింది. ఎందుకంటే సోషల్ మీడియా బయట ఉంది, ఇంకా బయటికి రావటం ఏమి ఉండదు. సోషల్ మీడియాలోంచి లోపలికి వచ్చి అంటే నీ హృదయంలోకి వచ్చి, నీ ఇంట్లోకి వచ్చి, తలుపులు కిటికీలు అన్నీ మూసుకొని అక్కడ ఆలోచిస్తే అప్పుడు మనకు అర్థం అవుతుంది. లేకపోతే మనకు అర్థం కాదు. వాడు చెప్పింది నిజమేమో, వీడి చెప్పింది నిజమేమో అని రకరకాలుగా మనం ప్రపంచంలో వ్యాప్తిలో ఉండి జనాలలో బహుళ జనాదరణ పొందినటువంటి అనేక రకాలైనటువంటి మనం సాంప్రదాయ సంస్కారాలు ఉన్నాయి చూసారా, వాటిల్లో 100% ప్రక్షిప్తాలే. ఎవడికో ఎక్కడో ఏదో జరిగిన దాన్ని తీసుకొచ్చేసి సాంప్రదాయంలో ఇరికిచ్చేస్తారు. అది నిజానికి సాంప్రదాయమా? ఇప్పుడు మామూలుగా తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఇలా రకరకాలుగా ఉన్నారు కదండి ప్రజలు. ఒక సాంప్రదాయం ఇంకొక సాంప్రదాయాన్ని నెగేట్ చేస్తుంది, ఇంకొక సాంప్రదాయం ఇంకొకరిని నెగేట్ చేస్తుంది. ఒకడికి అమావాస్య పర్వదినం, ఒకడికి అమావాస్య భయంకరమైన దినం, ఇంకొకటికి ఒక రకమైన పని చేయొచ్చు, ఇంకొకటికి ఇంకొక రకమైన పని చేయకూడదు. ఆఖరికి శరీరం వదిలేసి వెళ్లిపోయినటువంటి వారి తల్లిదండ్రులు గాని, బంధువర్గాల్లో గాని వాళ్ళకి చేసేటటువంటి కర్మకాండల్లో కూడా ఆంధ్రాలో ఒక విధానం, తెలంగాణలో ఒక విధానం, మరి కన్నడలో ఒక విధానం. అందరూ వెళ్లిపోయిన వాళ్లే కదంటే. ఆ వెళ్లిపోయిన వాడికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీషు, నేను ఆంధ్రుణ్ణి, నేను ఇంగ్లీష్ వాడిని, నేను అక్కడ పుట్టాను అనే భావం లేదు కదా. అవన్నీ ఈ శరీరం ఉన్నప్పుడు, ఈ భూమి మీద ఉన్నప్పుడే కదా అవన్నీ. వెళ్లిపోయిన వాడు ఎలా ఉంటాడు, ఇలా ఉంటాడట, వాడికి ఇవన్నీ వర్తిస్తాయితా అని ఎవరు వెళ్ళి చెప్పారు మనకి. అందుకే పెద్దలు ఏం చెప్తారు, వెళ్లిపోయిన వాడికి ఏమీ లేదు. ఒకవేళ నువ్వు వెళ్లి నాన్న అని అంటే ఎవడికి రా నాన్న అంటాడు. ఎందుకంటే ఆ స్థితి దాటి వెళ్లిపోయినటువంటి స్థితిలో ఆ జీవుడు ఉంటాడు. ఇక్కడ ఇలా చేయొచ్చండి, మీ ఇంట్లో ఎవరన్నా పోతే గుడికి వెళ్ళకూడదండి, దేవుడు మేలబడతాడు. ఇది మరి ఒక భయంకరమైన భావన. ఎలా పోతారు? మనం వీటి గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే మన సాంప్రదాయం మన డిఎన్ఏలో ఆ విధంగా ఇరుక్కుపోయింది. ఆ బంధాల్లో మన మైండ్ ఇరుక్కుపోయింది. దాంట్లోంచి ఎవరైనా బయటకు వచ్చి ప్రత్యేకంగా ఒక మీరు వేరే డిఫరెంట్ డైమెన్షన్ లో ఆలోచించండి సార్, ఇవన్నీ ఎలా ఉన్నాయని అంటే కొంపలంటుకుపోతాయేమో అనేటటువంటి ఒక భయం, దాన్ని మనం క్రియేట్ చేసేసాం. సోషల్ మీడియా స్ప్రెడ్ చేసేసింది. అది ఎలా వస్తాం మనం దాంట్లోంచి బయటికి? ఆలోచించాలి. మనం ఆలోచించం, ఎందుకంటే మన మైండ్ ఎప్పటికీ మనల్ని ఆలోచించనివ్వదు. వాడు చెప్పాడు కదా, అది రైట్ అయి ఉంటుంది. ఆయన చాలా గొప్పవారండి, చాలా గొప్ప పండితులండి, ఆయన చెప్పారు కాబట్టి సత్యం అండి, అది శాస్త్రం అండి. శాస్త్రం ఎవరు రాశారు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అందులో కామన్ సెన్స్, లాజిక్ ఎంత ఉంది? ఉండదు. మన ఇంట్లో ఒక కార్యక్రమం చేసుకున్నాం, ఈ కార్యక్రమం చేసుకుంటే ఇలా చేయకూడదండి, చేస్తే ఏమవుతుంది? చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమన్నా అయిందా? ఇది ఆలోచించం. మనకి చేయకూడదన్నారు, చేయకూడదు. ఇన్ని రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి భావాలలో ఇరుక్కుపోయి చిక్కుముళ్ళు మన చుట్టూతానే మనం చిక్కుముళ్ళు వేసుకొని అందులోనే పుడుతూ, అందులోనే చస్తూ, అలాగే పెరుగుతూ, రకరకాల భావాలలోనే మనం బతుకుతూ ఉండి భగవంతుడి గురించి ఆలోచించేటటువంటి ఒక కామన్ సెన్స్ మనలో ఎలా పెరుగుతుంది చెప్పండి? నమే భక్త ప్రణశ్యతి అంటే ఇదేదో ఒక స్టేట్మెంట్ లాగా మనం తీసేసుకొని దాని దగ్గరికి వెళ్లిపోయి దీన్ని ఏదో మనం చెప్పాడు కాబట్టి మనం నశించం. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు, ఆ స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు కదా ఇది. అలా అప్పుడు ఎప్పుడు వెళ్తావు నువ్వు? నీ సాధన ఏది? వెళ్ళిన వాళ్ళని చూసి దండలేసి దండాలు పెడుతున్నాను, కానీ నేను కూడా ఆ స్థితికి వెళ్ళొచ్చు, వెళ్ళగలను, దానికి నేను సాధన చెయ్యాలి. నేను ఈ సోఫాలో కూర్చొని పలాను ఊరు వెళ్ళాలి అని నేను అనుకుంటున్నప్పుడు దానికి నేను ఆ సోఫాలో లేచి మొదటి అడుగు వేసి దాన్ని
దానికి నా శక్తిని, నా బలాన్ని ఇచ్చి నేను నడిస్తేనే కదా నేను అక్కడికి వెళ్ళగలను, ఆ డెస్టినేషన్ చేరగలను అనేటటువంటి ధైర్యం, స్థైర్యం, ఉత్సాహం ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనకు? ఇవి చదువుకుంటేనో లేదంటే ఇవన్నీ వినేశాము, వినేయటం వల్ల మనకు వచ్చేస్తుంది అని అంటే అది ఎప్పటికీ రాదు. గుర్తుపెట్టుకోండి, ఆచరిస్తేనే వస్తుంది. సోఫాలో కూర్చొని ఎవడో కారులో వెళ్తున్న వాడిని చూసి నేను ప్రయాణం చేస్తున్నానని మనం ఎలా అనుకుంటే మన ప్రయాణం సాగదో, ఇది కూడా అంతే. నమే భక్త ప్రణశ్యతి అనేటటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి వాగ్దానం. అది కూడా ఆయన ఇస్తే మళ్ళీ అక్కడ తప్పుతానని అర్జున నువ్వు ప్రకటించన్నాడు. నువ్వు ఎలాంటి వాడు అన్నది నాకు సంబంధం లేదు. నువ్వు నన్ను గనక అనన్య భక్తితో ఎప్పుడు స్థితికి వచ్చావో నువ్వు ఒక సాధువు అయిపోతావు, ధర్మాత్ముడు అయిపోతావు, శాశ్వతమైనటువంటి శాంతి పొందుతావు. అలా శాంతి పొందినవాడు, అంతటా దైవాన్ని చూస్తూ ఉన్నటువంటి వాడు ఎలా చెడిపోతాడు? వాడికి నాకు తేడా లేదు. ఒక అగ్నిని మీరేం చేయలేరు. కెన్ యూ పొల్యూట్ ద ఫైర్? చేయలేరు కదా. ఈ అనన్య భక్తి క్రమంగా వాడికి ఏమైపోతుంది? ప్రేమగా మారిపోతుంది. ఓ ప్రేమ, అది పరమ ప్రేమ అండోయ్. మనం అనుకునేటటువంటి పిచ్చి ప్రేమ కాదు. పరమ ప్రేమ అంటే సమస్త జీవులలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని చూస్తున్నటువంటి వాడు ఆటోమేటిక్ గా మనం అలా మారిపోతారు. మనకు వాళ్ళ కథలే మనకి ఇచ్చారు. కబీర్ దాసు, సూరదాసు ఇలాంటి మహాత్ములు ఎన్నో మనకి ఇచ్చారు. సూరదాస్ అనేటటువంటి ఆయన పుట్టి గుడ్డి, ఆయన కన్నులు లేవు, కానీ ఆయన ప్రపంచం అంతా తిరిగాడు. ఎలా తిరిగాడు? ఆయన అలా కర్ర పట్టుకునేవాట. నువ్వు ఎలా వెళ్తున్నావు దేన్ని తగలకుండా అని అడిగితే అదేంటి నా కర్ర రెండో వైపున కృష్ణుడు నడిపిస్తున్నాడు అన్నాడు. ఆయన నిజంగా కృష్ణుడు వచ్చి పట్టుకున్నాడా? మరి మిగిలిన వాళ్ళకి ఎవరికీ కనపడలేదే. సూరదాసు కనపడ్డా? కనపడబట్టే కదా కృష్ణుడు పట్టుకున్నాడని చెప్పాడు. పోనీ ఆ లాజిక్ మనం ఆలోచించకపోయినా ఆ నమ్మకంతో వెళ్ళిపోతే తిరిగాడు కదా ప్రపంచం అంతా. ఇట్స్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్. ఆ స్థితికి ఎవరైనా వెళ్ళొచ్చు. అది మనకు భగవద్గీత ఇక్కడ చెప్పేటటువంటి విషయం. దానికి వెళ్లాలంటే లేచి నడిచే ప్రయత్నం మనం చేస్తేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. దానికోసమే మనం ఇవన్నీ మనం మాట్లాడుకునేటటువంటి విషయాలన్నీ కూడా. అలాంటి అనన్య భక్తులు శాపం, ఇప్పుడు మామూలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం శాపం ఇచ్చారండి అని. శాపాలు కూడా వాళ్ళకి ఏమీ లెక్క రాదు. ఎందుకు రాదు? అది కారణం. అంతటా అదే చూస్తున్నారు. బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడండి మహావిష్ణువు అని మనం మాట్లాడుకుంటాం. ఏం చెప్పాడు? నువ్వు పాతాళానికి వెళ్ళినా అక్కడ ఉంది నువ్వేగా అంటాడు. అంటే ఏ స్థితికి వెళ్ళాడో ఆయన ఆలోచించండి. పాతాళానికి వెళ్ళినా కూడా అక్కడ ఉంది నువ్వేగా అంటాడు. విద్యాధరుడైనటువంటి చిత్రకేతువుని అమ్మవారి శాపం ఇస్తుంది. పార్వతీ అమ్మవారు శివుడు ఒళ్ళో కూర్చుంటే ఈయన విద్యాధరుడు అయినటువంటి వాడు ఆవిడని చూసి గంధర్వుడు నవ్వుతాడట. ఒళ్ళోనే కూర్చోవాలా, పక్కన కూర్చోగలడు. అమ్మవారి కోపం వచ్చి నువ్వు రాక్షసుడి వైపు అని శాపం ఇస్తే ఆయన అమ్మవారి ఇంక చూసి నవ్వుతాడట. ఆవిడకి డౌట్ వస్తుంది, ఇదేంటి నేను ఇంత భయంకరమైన శాపం ఇస్తే నవ్వుతున్నాడేంటి అని పక్కనున్న శివుడిని అడిగితే, మరి నారాయణ మరి ఉపాసన అంటే అలాగే ఉంటుంది, విష్ణు భక్తులు అలాగే ఉంటారు, అంతటా విష్ణువుని దర్శించేవాడికి నువ్వు శాపం ఎక్కడిస్తే ఏముంది, అక్కడ కూడా విష్ణువే కదా ఉంది, అందుకనే అనాలు నడిచాడు. అది అనన్య భక్తికి సంబంధించినటువంటిది. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే కనీసం మనం ఇలా అనుకున్నప్పుడన్నా ఎప్పుడన్నా మన మనస్సు ఏదో మనం అలా ప్రయత్నం చేద్దాము అనేటటువంటి ఒక తొలి అడుగు మన జీవితంలో పడితే నడక మెల్లిగా అదే వస్తుంది. ఆ నడక మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది. ఎక్కడికి? అనన్య భక్తిలోకి తీసుకెళ్తే ఆ స్థితికి మనం చేరితే అప్పుడు నమే భక్త ప్రణశ్యతి అనేటటువంటిది సార్థకం అవుతుంది. అప్పుడు మనం మాలలు చేయక్కర్లా, నిరంతరం గుర్తుపెట్టుకోకర్లా, ఆ స్థితిలో మనం శాశ్వతంగా ప్రశాంతంగా స్థిరంగా ఉండిపోతాం అన్నమాట. అందుకు నమే భక్త ప్రణశ్యతి అనేటటువంటి విషయం మనకి ఇక్కడ భగవంతుడు ఇచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక దాన్ని ఏమంటారు కాంక్రీట్ వాగ్దానం. దట్స్ హిజ్ ప్రామిస్. ఇక మనం ఆ స్థితికి ఎలా వెళ్ళాలి అన్నది అడుగులు వేయటం ప్రారంభంతోటే ఉంటుందన్నమాట. నమే భక్త ప్రణశ్యతి అని వాగ్దానం చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక విషయం మనకి చెప్తున్నారు. అదేంటంటే మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః
స్త్రీయో వైశ్యస్తదా శూద్రాస్తేపి యాంతి పరాంగతిం అనే విషయం ఒకటి చెప్తున్నాడు. అంటే ఎవరు పాపజన్మము గలవారై ఉంటారో వారును, స్త్రీలును, వైశ్యులను, అట్లే శూద్రులను నన్ను ఆశ్రయించి సర్వోత్తమ పదవిని అంటే మోక్షాన్ని నిశ్చయంగా పొందుతున్నారు అనేటటువంటి విషయం చెప్పారు. అంటే ఇక్కడ మామూలుగా మనకి పాపాత్ములు ఉంటారండి, మరి రకరకాలుగా మనకి పాపం అనేటటువంటిది ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం. పాపాత్ములు ఉంటారు, మరి లేకపోతే నీచ జన్మం అనేటటువంటిది ఎప్పుడు ఎక్కడా లేదు. ప్రతి జన్మ పవిత్రమే, అది గుర్తుపెట్టుకోవాలి. పాప జన్మం అనేటటువంటిది ఎప్పుడు వస్తుందంటే నువ్వు జన్మించిన తర్వాత నువ్వు చేసేటటువంటి కర్మను బట్టి నువ్వు చేసేది ఉత్తమ జన్మ నీచ జన్మ అన్నది అప్పుడు తెలుస్తుంది. అంతేగాని నువ్వు పుట్టంగానే పాప జన్ముడువు కాదు, పుట్టంగానే నీచ జన్ముడువు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మనకి. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మామూలుగా ప్రపంచంలో అనేక దురాచారాలు అనేకటువంటిది మనకి సంఘంలో ఉన్నాయి. వాడు పాపాత్ముడు, వాడు నీచుడు, ఇలా రకరకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. వాడు ఉత్తమ కులం వాడు, వీడు నిమ్న కులం వాడు, లేదంటే వాళ్ళ జాతి గొప్పదండి, వీళ్ళ జాతి అధమం అండి అని మనకి ఎప్పటి నుంచో మనిషి తన చుట్టూ తాను వేసుకున్నటువంటి అనేక రకాల లేయర్స్ లో ఇవన్నీ కూడా ఒకటి. కానీ మనకి విజ్ఞాన యోగంలో ఏం చెప్పాడండి భగవంతుడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారం అవ్యయం. గుణకర్మలను బట్టి నేను 4 వర్ణాలుగా విభజించాను. వర్ణాలుగా, డబుల్ కోట్స్ గోల్డెన్ లెటర్స్, వర్ణాలుగా చేశాను. ఈ సృష్టికర్తకు నేనే కారణం అయినా కూడా రచన చేసింది, మనం పుస్తకం రాసిన దాని గురించి, రచయిత గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే రెగ్యులర్ గా వింటే మనకు అర్థమవుతుంది. ఈ రచనకు కర్తను నేనే, ఐఎమ్ ద రైటర్ ఆఫ్ దిస్ ఎంటైర్ క్రియేషన్, కానీ నన్ను అకర్తగానే నువ్వు తెలుసుకో అంటున్నాడు. దాని గురించి మనం చెప్పుకున్నాం. అంటే నేనే చేశాను కానీ నేను చేయలేదని గుర్తుపెట్టుకో. ఊరికే రాశా నేను, అది చదువుకునేటప్పుడు దాని భావాన్ని బట్టి నీకు ఏంటో తెలుస్తుంది, నువ్వు పెరిఫరల్ మీద నువ్వు ఆడేటప్పుడు అన్నట్టు అనమాట. ఇక్కడేం చెప్తున్నాడు, దాన్ని బట్టి రకరకాలుగా అప్పుడు అలా విభజించాను, కానీ కర్మను బట్టి వాడు పాపాత్ముడా పుణ్యాత్ముడా అనేటటువంటిది వస్తూ ఉంటుంది అని చెబుతూ, వారు అంటే ఇందాక మనం అనుకున్నటువంటి అపిచేత్ సుదురాచారోకి దానికి లింకప్ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళును, అది కామాక్కడ. స్త్రీలున్ను, వైశ్యులున్ను, శూద్రులను ఎవరైనా సరే నన్ను ఆశ్రయించిన వాళ్ళు పరమగతిని పొందుతారు. ఏమిటి సార్ ఇక్కడ ఇలా చెప్పాడు, దానికి కారణం కొన్ని చోట్ల ఎలా రాశారంటే పాపయోనయ అంటే పాపయోనులలో జన్మించిన వారు అంటే పాపాత్ములైనటువంటి వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే పాపయోనులలో జన్మించిన వాళ్ళు అంటే వాళ్ళ నాన్న పాపాత్ముడే, వాళ్ళ అమ్మ పాపాత్మురాలే, అలాంటి పుట్టిన వాళ్ళు. అంటే మనిషి ఒకప్పుడు సంఘంలో తనకున్నటువంటి భావజాలంతో ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ విధంగా ఈ జాతులు, ఏ విధంగా మనుషులు కులాలు విడగొట్టాడు అన్నది మనకి మన చరిత్ర చూసుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే ముందు చెప్పాను నేను, ఎవరిది పాప జన్మం కాదు, ఎవరిది నీచ జన్మం కాదు. జన్మ అనేటటువంటిదే ఉత్తమమైనటువంటి జన్మ. ఆ తర్వాత నీ కర్మ ద్వారా అది పాపాత్మమా నీచమా అన్నది ఏ జీవుడికి ఆ జీవుడే చేసుకుంటాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని వీళ్ళే అంటే కొంతమంది చరిత్రకారులట దీనికి భాష్యం రాసేటప్పుడు కొన్ని సందర్భాల్లో స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అనే వాళ్ళందరూ కూడా పాపయోనులలో జన్మించిన వాళ్లే, వాళ్ళందరూ పాపాత్ములే అనేటటువంటి విషయాన్ని రాశారట. ఒకవేళ అదే సత్యం అయితే మరి స్త్రీ నుంచి పుట్టడం మనిషి అయినా స్త్రీ నుంచే పుట్టాలి కదండి. పురుషుడి నుంచి ఎవడన్నా పుట్టాడా? పుట్టలేదుగా. లేదంటే ఆకాశం నుంచి ఎంత మహాత్ముడైనా ఎంత గొప్పవాడైనా, ఆఖరికి శ్రీకృష్ణ జన్మం అయినా సరే, రామ జన్మం అయినా సరే, మనం అనుకునేటటువంటి ఏ మహాత్ముల జన్మమైనా వాళ్ళు స్త్రీ నుంచే కదా పుట్టారు. అంటే వాళ్ళందరూ పాపాత్ములేనా? అంటే మనిషికి కరుడుగట్టినటువంటి భావజాలం ఎలా ప్రవర్తించారో అప్పట్లో మనకు తెలుస్తూ ఉంటుంది. దాని ఫలితం అనుభవిస్తుంది. ప్రకృతి ఊరికే వదిలేస్తుందా? అంటే అలాంటి అర్థం మనం తీసుకోకూడదు. ఏం చేయాలి? అలా ఒకవేళ తన కర్మచేత పాపాత్ముడో లేదంటే నీచుడో అయినప్పటికీ వాడున్నూ
స్త్రీలున్ను ఎందుకు చెప్పారండి? స్త్రీలు చెప్పాలి కదా ఇక్కడ మనకి. అంటే జన్మ, జాతి, కులం ఏదైనా లింగభేదం లేకుండా సమాజం అసహించుకునేవారైనా సరే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, నన్ను శరణుదొచ్చిన వారంతా పరమపదం చేరతారు. ఇంతకంటే బ్రాడ్ వ్యూ ఎక్కడన్నా ఉందండి? ఒక్కసారి ఆలోచించండి. ఏంటనండి మా మతంలో చెప్పినవన్నీ విశాల హృదయాలు, విశాలమైనటువంటి భావాలు అని మనం రకరకాలుగా వింటూ ఉంటాం కదా. ఇంతకంటే బ్రాడ్, విశాలమైనటువంటి ఒక దృక్పథం, విశాలమైనటువంటి ఒక భావం ఇంకెక్కడన్నా మనకు కనపడిందా? లెటస్, మీరు పుస్తకాలు తిరగేయండి, ఐఎమ్ రెడీ, ఎవరైనా పంపించవచ్చు కూడా. ఇంతకంటే విశాలమైనటువంటి ఆలోచన ఎక్కడైనా మనకి ఎక్కడ దొరకదు. అది కృష్ణుడు ఇచ్చినటువంటి, మనకి కృష్ణుడు చూసినటువంటి, లేదంటే కృష్ణుడు అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాజం. అంటే వాడి జన్మతో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, లింగ భేదం లేదు. సమాజంలో వీడు పరమ నీచుడు అని ముద్రపడిన వాడైనా సరే, అందుకనే నేను ముందు చెప్పానన్నమాట, అర్హత లేదు అనన్య భక్తికి, కేవలం భక్తే అర్హత, వేరే ఇంకొక అర్హత లేదు. అటువంటి వాడు పరమపదం పొందుతాడు, మోక్షం పొందుతాడు. ఇంక మిగిలిన వాళ్ళ సంగతి ఏముందండి? ఇక్కడ స్త్రీలు అంటే మామూలుగా మనం ఎలా తీసుకోవచ్చు అంటే, స్త్రీ అనే ఒక పదము, ఒక అక్షరాన్ని గనక మనం విడదీసినట్లయితే అందులో ఉన్న శబ్దాలు ఏంటి చెప్పండి? సా, తా, రా, ఈ అనేటటువంటి 4 అక్షరాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 4 కూడా సృష్టి చేయటానికి కావలసినటువంటి 4 తత్వాల కింద మనం గనక ఆలోచించినట్లయితే, ఈ సృష్టి ఏర్పడటానికి కారణమైనటువంటివి మనం గతంలో కూడా చెప్పుకున్నాం. అదేంటంటే మహత్తత్వంలోంచి ఏర్పడినటువంటి త్రిగుణాలలోంచి ఏర్పడినటువంటి 3 రకాలైనటువంటి త్రిగుణాలు, ఆ త్రిగుణాల్లోంచి ఏర్పడినటువంటి పంచభూతాల ఆధారంగా సృష్టి ఏర్పడింది అని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ 3 త్రిగుణాలే సత్వము, రజస్సు, తమస్సు. అవే సా, తా, రా అనేటటువంటి 3 అక్షరాలు. తర్వాత ఈకారం ఒకటి ఉంది. ఈంకారం అనేటటువంటిది బీజ మంత్రం, బీజం. ఆ బీజము ప్రకృతికి మూలంగా మనకి పెద్దలు అందించారు. అంటే సత్వరజస్తమో గుణాలనే 3 గుణాలను అందించేటటువంటి ప్రకృతి స్వరూపంగా స్త్రీ ఉన్నప్పుడు, ఆ స్త్రీని మామూలుగా మన పూర్వీకులు గాని మన అంతకుముందు తరాలు ఏం చెప్పారు? ఆడవాళ్లు వేదం చదవకూడదు, ఆడవాళ్లు గాయత్రి మంత్రం చేయకూడదు, ఆడవాళ్ళు కేవలం వంటింట్లోనే ఉండాలి, ఆడవాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని రకరకాలుగా స్త్రీలకు ఎంత కించపరిచి వాళ్ళని ఏ విధంగా సమాజంలో ఏ స్థితికి తీసుకెళ్లారో మనం ఒక 100-150 సంవత్సరాలు ఇంకా ముందుకు వెళ్లి చూస్తే, మరీ ముఖ్యంగా ఒక 150 సంవత్సరాల క్రితం చాలా దారుణంగా ఉండేది స్త్రీ పరిస్థితి. అలా స్త్రీని ఎప్పుడైతే సమాజంలో అణగదొక్కేశారో, ఈ రోజున స్త్రీ నాకు సమాన హక్కులు కావాలంటూ ప్రపంచంలో ముందుకు రావడానికి అది ఒక కారణమైంది. అంటే నువ్వు ఒక స్ప్రింగ్ ను నువ్వు ఎంత తొక్కి ఉంచుతావో అది నిన్ను అంత పైకి కాలు తీసినప్పుడు అంత స్పీడ్ గా ముందుకు వెళ్తుంది. అదే జరుగుతోంది ఈ రోజున సమాజంలో. సిరివెన్నెల గారు ఒకసారి ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ఏంటంటే ఆయన ఇంటర్వ్యూలో కొంతమంది స్త్రీలు వచ్చినప్పుడు మాకు పురుషులతో సమాన హక్కులు కావాలి అంటే ఆయన అన్నారట, అమ్మా దయచేసి మీ స్థితిని పురుష స్థితికి దిగదార్చుకోకండి అని చెప్పారట ఆయన అప్పుడు చెప్పారు. ఒక పురుషుడు ఇంకొక జీవికి జన్మనివ్వలేడు, ఒక పురుషుడు ఆ జీవిని పాలిచ్చి పెంచి పోషించలేడు. అటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు సమాజంలో ఉండి ఇవేమీ చేయలేనటువంటి ఒక పురుషుడి స్థితికి మిమ్మల్ని దిగదార్చుకోకండమ్మా, మీరు సమాజంలో ఉండవలసింది అత్యున్నతమైనటువంటి స్థానంలో మీకు ప్రకృతి మీకు ఇచ్చింది. ఆ మాతృస్థితి అనేటటువంటిది స్త్రీకి తప్ప వేరే ఇంకెవ్వరికీ లేదు అనేటటువంటి ఒక విశ్లేషణ ఆయన చేసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం. దట్ ఈజ్ 100% ట్రూ. మనం ఏం చేస్తున్నాం? అందుకని పురుషుడికి మాత్రమే బ్రహ్మ విద్యాధికారం ఉంది, పురుషుడే విద్య నేర్చుకోవాలి, పురుషుడే ఇది నేర్చుకోవాలి అనేటటువంటి దాని నుంచి స్త్రీలను ఎప్పుడైతే పక్కకు తోసేశారో, ఇక్కడ మనకి భగవంతుడు ఇచ్చినటువంటిది ఏం చేస్తుందంటే, సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ భగవద్గీతలో చెప్పబడినటువంటి 32వ శ్లోకం వాటిని తీసేస్తుంది. ఇంకొకటి ఏం చెప్తారు అంటే, మామూలుగా ఎందుకు ఇలా స్త్రీలకి ప్రత్యేకంగా ఎందుకు ఇలా చెప్పడానికి కారణం అన్నది కూడా మనం ఆలోచించినట్లయితే, వాళ్ళకి సాధారణంగా కుటుంబానికి సంబంధించినటువంటి బాధ్యతలు
ఎక్కువగా స్త్రీలు తీసుకోవటం అనేటటువంటిది సమాజంలో మనం చూస్తూ ఉంటాం. ఎంత ఈ రోజుల్లో ఉద్యోగాలు చేస్తూ పురుషుడితో సమానంగా స్త్రీలు ఉన్నా కూడా అలాంటి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబ బాధ్యతలు వారే ఉండేటటువంటి జీవితాలు మనం చూస్తూ ఉంటాం. నేను ఉద్యోగం చేస్తున్నాను, ఇద్దరు చేస్తారు ఉద్యోగం. ఇద్దరు ఉద్యోగం చేస్తూ కూడా ఇంటికి వచ్చిన తర్వాత నువ్వేమంట చేయాలని కాలు మీద కాలేసుకొని కనీసం గ్లాసులో మంచినీళ్లు కూడా తాగనటువంటి పురుష పుంగవులు ఉన్నారు, మహాత్ములు. వాళ్ళని ఏమనాలో నాకు తెలియదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సమానంగా ఉద్యోగం చేస్తున్నాం, సమానంగా సంపాదిస్తున్నాం, కానీ కుటుంబ బాధ్యతలు ఇంట్లో చేసే పనులు సమానంగా పంచుకోలేని స్థితిలో ఈ రోజున పురుషుడు ఉన్నాడు. ఒప్పుకోండి దయచేసి చేసే తప్పుల్ని మనం ఒప్పుకోవాలి. అంటే ఇక్కడ అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ప్రత్యేకంగా సాధన అనేటటువంటిది కానీ అది ఏమీ లేదు. అందుకని ఏం చెప్పారు, వాళ్ళని కుటుంబ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పినప్పుడు, నాన్న మీరు కుటుంబంలో మీరు చేయవలసినటువంటి పనులు ఉంటాయి కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి సాధన అనేటటువంటిది చాలా కష్టం కాబట్టి వాళ్ళందరికీ ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి కావలసినటువంటి సేవలు చేస్తూ ఉండటం వల్లనే వాళ్ళకి కావలసినటువంటి ఆ సాధనాపరమైనటువంటి వాళ్ళు చేస్తున్న దానికి వాళ్ళకి వచ్చేటటువంటి ఆ దాన్ని ఏమంటారు ఫలితం వస్తుంది అని మనకి చెప్తారు. అందుకనే మనకేం చెప్తారు, ఆ ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తుంటే అందులో సగం భర్త పూజ చేస్తే అందులో సగం భార్యకు వస్తుందండి అని ఎందుకు చెప్తారు? ఆ భార్య ఇంట్లో తను చేయవలసినటువంటి ముఖ్యంగా తను పిల్లలు పోషణ ఇవన్నీ కూడా ఆ స్త్రీ బాధ్యత. భర్త యందు బిడ్డల యందు వాళ్ళ రక్షణ పోషణ ఆ ఆసక్తితోటే ఆవిడ జీవితం గడుపుతుంది. వేరుగా ప్రత్యేకంగా బయటికి వెళ్లి నేను ధర్మానుష్ఠానం చేయాలి, జీవులందరికీ శ్రేయస్సును కోరాలి అనేటటువంటి అవకాశం ఉండదు స్త్రీలకి. ఆ ఉద్దేశంతో ఇక్కడ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దాన్ని ఇక్కడ మనం అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్త్రీలు కూడా అటువంటి ఎందుకు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నప్పుడు నువ్వు పొందవలసినటువంటి ఆ పరమగతి ఏదైతే ఉందో దాన్ని నువ్వు పొందటానికి అవకాశం ఉంది. అందుకని ప్రత్యేకంగా ఇక్కడ స్త్రీల గురించి చెప్పాడు. చెప్పకపోతే మనం ఏం చేస్తాం, తీసేస్తాం, వాళ్ళకి అధికారం లేదనేస్తాం. వాళ్ళు బలవంతంగా లాక్కునే స్థితికి మనం వచ్చాం. తీసుకొచ్చింది సమాజం ఈ రోజున. ఈ రోజు కూడా స్త్రీకి స్వేచ్ఛ లేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి మనకి. అలాంటి మతాలు ఉన్నాయి, దాన్ని మనం ఏం చేయలేం. అది దానిలోంచి వాళ్ళు బయటపడాల్సిందే. ఆ తర్వాత వైశ్యుల గురించి చెప్పారు. ఎందుకు ఇక్కడ వైశ్యుల గురించి చెప్పారు? మామూలుగా చతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పినప్పుడు దాంట్లో 4 ధర్మాలుగా మనం చెప్పుకున్నప్పుడు ఒకటి బ్రాహ్మణ ధర్మం, అంటే నీలో తెలుసుకునేటటువంటి తత్వం అది నీలోనే ఉంది. క్షత్రియ తత్వం అంటే నిన్ను నువ్వు రక్షించుకునే తత్వం నీలోనే ఉంది. వైశ్యతత్వం అంటే యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్, నీకు వచ్చినటువంటి రీసోర్సెస్ నలుగురికి పంచుకునే తత్వం నీలోనే ఉంది. అలాగే ఇంకొకరికి సేవ చేసే తత్వం కూడా నీలోనే ఉంది. అదే శూద్రతత్వం. శూద్రుడంటే వేరే బూతు కాదండోయ్, నలుగురికి సేవ చేసే తత్వం. ఈ 4 తత్వాలు ఒక మనిషిలోనే ఉంటాయి. దేన్ని ఏది డామినేట్ చేస్తోంది అనే దాన్ని బట్టి వాడిలో ఆ గుణం ప్రస్ఫుటంగా మనకి బయటకు కనపడుతుంది. అలాగే వైశ్యులు చేసేటటువంటిది వాణిజ్యము, భూమిని పండించడము, గోగణాలను రక్షించడము, వ్యాపారం చేయటము, మరి తనకు వచ్చినటువంటి వస్తువుల్ని అందరికీ ఉపయోగపడేలా చేయటము, ఇలా రకరకాల వాటిల మీద ఎక్కువగా శ్రద్ధ ఉండాలి. కాబట్టి ఇంకా ప్రత్యేకంగా సృష్టి హితాన్ని లేదంటే జీవుల హితాన్ని కాంక్షించడానికి కావాల్సినటువంటి ఉండదు. కాబట్టి అటువంటి వాళ్ళు చేస్తున్న పనిలోనే దైవాన్ని చూస్తూ వాళ్ళ యొక్క జీవితాలను గనక గడిపినట్లయితే వాళ్ళు కూడా ఆ పరమగతిని పొందగలరు. శూద్రులంటే కర్మాచరణంలో వివిధ వృత్తుల్లో నిమగ్నమైన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, వ్యాస భగవానుడు మహాభారతంలో చెప్తాడు, ఈ కలియుగంలో మొత్తం ఉండే వాళ్ళందరూ శూద్రులే అని చెప్తారు. ఎందుకంటే పట్టకూటి కోసం మనందరం పని చేసుకుంటున్నాం కదా. అందుకు ప్రతిఫలం ఆశించి పనిచేసే వాళ్ళందరూ శూద్రుల కిందకు వస్తారని చెప్పాడు. నేనేం చెప్పలేదండో, వ్యాసుడు చెప్పాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో అనన్య భక్తితోటి నన్ను గనక చేస్తే వాళ్ళందరూ పరమగతిని పొందుతారు అనేటటువంటి విషయం చెప్తూ, వీళ్ళకే ఇలా వచ్చినప్పుడు ఇక బ్రాహ్మణుల గురించి కిం పునఃబ్రాహ్మణ పుణ్యా భక్త రాజర్షయస్తదా అనిత్యమసుకం లోకం ఏమం ప్రాప్య భజస్వమాం. ఈ అనిత్యమైనటువంటిది ఈ లోకంలో దీన్నే మనం సత్యం అనుకుంటున్నాం కదా. నన్ను భజించినటువంటి వాడు
బ్రాహ్మలైతే ఇంకా బ్రాహ్మల గురించి క్షత్రియుల గురించి చెప్పాల్సిన పనే లేదు అన్నాడు. వాళ్ళ గురించి చెప్పినప్పుడు వీళ్ళు అదేంటి సార్ అట్లా చెప్పాడంటే, బ్రాహ్మడైనటువంటి వాడు కానీ క్షత్రియుడైనటువంటి వాడు కానీ వాడికి ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి ఒకే ఒక ధర్మం లోకహితం. వాడికి దేర్ ఈజ్ నో స్వార్థం, ఓన్లీ యజ్ఞార్థం. కానీ స్త్రీలు వైశ్యులు శూద్రులు అయినటువంటి వాళ్ళకి వాళ్ళు యజ్ఞార్థం కంటే కొంచెం స్వార్థంగానే జీవించడానికి అవకాశం ఉంది. ఎందుకు? భార్య ఏం చేస్తుంది? నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని ఆవిడ కోరుకోవటంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ ఆవిడ సేవ చేస్తోంది. అలాగే వైశ్యుడు కూడా నేను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈ కర్మ వల్ల నాకు కొంత మేలు జరగాలి, తద్వారా సమాజానికి కూడా మేలు జరుగుతుంది, దానికి నేను కావాల్సిన రిసోర్స్ ని సరిగా యూటిలైజ్ చేయగలననే భావన, కొంత స్వార్థం ఉండొచ్చు, తప్పు లేదు. అలాగే శూద్రులకు కూడా ప్రతిఫలం ఆశించి పనిచేస్తాం కాబట్టి కొంత స్వార్థం ఉండటానికి అవకాశం ఉంటుంది. కానీ బ్రాహ్మడైనటువంటి వాడికి కానీ క్షత్రియుడైనటువంటి వాడికి కానీ, అంటే ఈ రెండు ధర్మాలు ఎవరిలో అయితే ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకి స్వార్థం అనేటటువంటిది ఉండటానికి వీల్లేదు. కేవలం యజ్ఞార్థంగానే వాళ్ళ జీవితాలు కొనసాగాలి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కానీ వీళ్ళిద్దరికీ ఇంకో ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే, మేము ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి కొంత అహం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ అహం పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళకి ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఎందుకంటే బ్రాహ్మడైనటువంటి వాడికి మేధస్సు ఉంది కాబట్టి, నేను మేధస్సుగా నేను చాలా జ్ఞానిని, నాకెంతో జ్ఞానం ఉంది, తద్వారా నేను సమాజానికి ఈ విధంగా ఉపయోగపడుతున్నాను అని. కానీ క్షత్రియుడైనటువంటి వాడిని నేను రక్షణ చేస్తున్నాను. పోలీసు క్షత్రియుడు ఇలా రక్షణ, రాజు కూడా. కానీ వీళ్ళిద్దరికీ చాలా కష్టం అని చెప్తారు. వీళ్ళది ఒక విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే అహంకారాన్ని జయించడం చాలా కష్టం. కాబట్టి సమాన ధర్మం అయినటువంటిది వీళ్ళకి చాలా పరీక్ష లాంటిది. సో దాన్ని వీళ్ళు జయించడం కష్టం. అందుకని వీళ్ళకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళకు కూడా ఉన్నాయి. ఈ లోకం అనిత్యం, అసుఖం. కాబట్టి నన్ను సేవించు, లోకంగా చూడకు. లోకంగా చూసినంతసేపు నీకు లోకం కనపడుతుంది, దాని చుట్టూ ఉన్న రకరకాల భావాలు, రకరకాల ఆలోచనలు, రకరకాల వాసనలన్నీ నీకు వస్తూ ఉంటాయి. కానీ లోకంగా ఉన్న నన్ను చూడు, లోకేశ్వరుణ్ణి చూడు, లోకం కాదు. లోకేశ్వరుడికి తప్ప లోకానికి భయపడి అంటాడు. ఎందులో ఇది సినిమా? శంకరాభరణంలో శంకరశాస్త్రి గారు. అందుకే నేను చెప్తున్నాడు, నాతో ఉండు. మన్మనాభవద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ మాత్మానం మత్పరాయణ. నీ మనసులో నన్ను భావించు, అందరి యందు నన్నే సేవించు, నన్ను దర్శించుతూనే ఎదుటివాడికి నమస్కరించు. అవతలవాడికి నమస్కారం చేస్తే సుబ్బారావుకి వెంకటరావుకి నమస్కారం చేస్తున్నాను అనుకోవద్దు, వాడిలో ఉన్న ఈశ్వరుడికి నమస్కారం చేస్తున్నాను అనుకో. అలాగే నీలో కూడా ఉన్న ఈశ్వరుడు నీ నుంచి అవతలవాడికి నమస్కారం చేస్తున్నానన్న భావనుండు. అన్ని అవస్థల యందు నన్నే కూడి ఉండు, బీ విత్ మీ. అప్పుడు నీవు నేనుగా, నేను నీవుగా ఏకమై ఉంటావు అనేటటువంటిది ఈ రాజవిద్యా రాజగుహ్య యోగంలో ఇచ్చినటువంటి అతి సూక్ష్మమైనటువంటి, మళ్ళాంటి వాళ్ళకి కష్టతరమైనటువంటి సాధన. కానీ అదే కదా చేయాలి, కష్టాన్ని సాధిస్తేనే కదా. దీంతో మనకి రాజవిద్యా రాజగుహ్య యోగం కంప్లీట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నాడు? ది లాస్ట్ శ్లోకం ఏంటి? మన్మనామవద్భక్తో మధ్యాజీవాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ ఆత్మానం మత్పరాయణ. ఇది మొత్తం ఎంటైర్ భగవద్గీతకి ఇచ్చినటువంటి ఒక క్రక్స్, అసలు దాంట్లో ఇచ్చినటువంటి ఎసెన్స్ అన్నమాట. ఇది మొత్తం నన్నే చూడు, ఎక్కడ చూసినా భావమునందు బాహ్యమునందు ఈశ్వరుని దర్శించడం, అదే రాజవిద్య. అలా ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని నువ్వు వెడుగుతూ ఉంటావో, ఏం చెప్తున్నాడు? అంతా నేనే కదా ఉన్నది, అప్పుడు కూడా నేనే ఉంటా. నువ్వు ఉన్నావని అనుకోవద్దు. నీ నుంచి ఏ కార్యం జరిగినా నేను చేస్తున్నట్లుగానే భావించు. అలా భావించి అర్జున ఇదంతా నేనే చేస్తున్నాననే భావనతోటి యుద్ధం చెయ్యి. అప్పుడు నీకు దానివల్ల వచ్చే పర్యావసానం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవి నీకు అంటావు. నువ్వేదో కర్మ అంటుతుందని చెప్పావు కదా, పాపం అంటుతుందన్నావు కదా, నీకు పాపం అంటదు. ఎందుకంటే నాకు వదిలేయి. దీన్నే మాస్టర్ సివి గారు ప్రణత ఆయన గురించి నాడీ గ్రంథంలో రాశారట. ప్రణత నిజజనాన్ స్వాత్మతుల్యాన్ కరోతి అని రాశారట. అంటే ఆయనకి నమస్కరించిన వాళ్ళని ఆయనంతటి వాళ్ళు చేస్తారు అంటే దాని అర్థం ఇది. నువ్వు నాకు నమస్కరించి అంతటా నన్నే గనక ధ్యానం చేస్తూ నేనుగానే గనక నువ్వు జీవిస్తే నీకు నాకు ప్రత్యేకమైనటువంటి తేడా ఉండదు, ఒకటిగానే ఉంటాము.
అలా ఉన్న స్థితినే అనన్య స్థితి అంటారు. ఏకత్వం చెంది జీవేశ్వర సంబంధంగా మనకి భగవద్గీత మనకు అందిస్తుంది. సో రాజవిద్య రాజగుహ్య యోగంలో చెప్పినటువంటి అనేక విషయాలలో చెప్పినటువంటి ది ఎసెన్స్ చివరిలో ఒక్క శ్లోకంలో చెప్పేశాడు అనమాట. ఇవన్నీ వదిలేయి నన్ను పట్టుకోవాలి. నన్ను పట్టుకోండి కృష్ణుడిని కాదు. కృష్ణుడిని పట్టుకోవచ్చు, తప్పులేదు. ఆ కృష్ణతత్వంలో నుంచి నేనులోకి ఎదగాలి. మనం ఏ దైవాన్ని మనం ప్రార్థన చేసినా, ఏ దైవంలోకి మనం ప్రవేశం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం చేసినా, ఏ మంత్రం చేసినా, ఏది చేసినా అది ఒక ఛానల్ గా మనం తీసుకోవాలి. దాని నుంచి మూలతత్వంలోకి మనం ఎదగటానికి మనం ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మనకి ఈ నిజమైనటువంటి రాజవిద్య మనకి అబ్బుతుంది. ఆయన మా గురుగారు ఒక ఆయన కృష్ణస్వామి గారు అన్నట్టు మనకి రాజయోగం ఎక్కినట్లుగా మనకి రాజకీయం ఎక్కినట్లుగా రాజయోగం ఎక్కదు. అందుకే కదా రాజకీయాలకు సంబంధించినటువంటి వీడియోలకి కొన్ని వందల కామెంట్స్ వస్తాయి, కానీ స్పిరిచువాలిటీ రిలేటెడ్ దానికి కామెంట్స్ రావు. అన్నట్టు ఉంటుంది మనకి జీవితం. ఎందుకు? వీఆర్ లివింగ్ ఎక్స్టర్నల్లీ బట్ నాట్ ఇంటర్నల్లీ. డోంట్ ఎక్స్టర్నలైజ్, బీ ఇంటర్నలైజ్. అది వెళ్ళినా కూడా ఏదో ఒక మోడరేట్ గా ఉండేసి మనం లోపలికి రావాలి. కాబట్టి ఈ మార్గానికి జాతి, మత, కుల, వర్ణ, వర్గ భేదములు లేవు అని గుర్తుపెట్టుకొని అనన్య భక్తికి ఎటువంటి క్వాలిటీస్ అవసరం లేదు. భక్తే క్వాలిటీ. దానితోటి సర్వత్రా నిండి ఉన్నటువంటి ఏకత్వం చెందినటువంటి ఒకే ఒక తత్వం వైపు, లేదా మనం అనుకునేటటువంటి ఏ దైవ రూపమైనా సరే ఆ తత్వమే అనే భావంతో మన సాధన కొనసాగుతూ ఉంటే మనం దాని వైపు వెళ్ళటానికి కావాల్సినటువంటి మన సాధన ముందుకు సాగుతుంది. లేకపోతే 2 అడుగులు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి అన్నట్లుగా వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా నిరంతరం సాధన ముందుకు సాగాలని, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, జీవితం గడవాలని, మనకి ఈ రాజవిద్య రాజగుహ్య యోగం అందించినటువంటి విషయాన్ని మన జీవితంలో మనం ఆచరణలోకి తెచ్చుకోవాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ వచ్చే వారం నుంచి మనం విభూతి యోగంలోకి ప్రవేశిద్దాం. అంతవరకు సెలవు. జై గురుదేవ్.